అసలు ఆషామాసి కేసు కాదండి అది. చాలా అంటే ఈవెన్ హై టు హై డాక్టర్స్ ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా సీనియర్స్ కూడా దే ఫెల్ట్ ఇట్ లైక్ సంథింగ్ హ్యాస్ డన్ టు ద ప్రొఫెషన్. ఇప్పుడంతా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటలెక్చువల్స్ మీద అటాక్ జరుగుతున్నాయి. ఈవెన్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అడ్వకేట్స్ మీద కూడా ఒక అటాక్ అని జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్స్ అంటే వాళ్ళు ఇల్లు కడతారు కాబట్టి వాళ్ళది ఏం ఉండదని వాళ్ళు కూడా అనుకుంటారేమో. కానీ నెక్స్ట్ అంటే ఇది ఒక ఇంటర్నల్ వార్ ఈస్ గోయింగ్ ఇన్ ఇండియా. మన దేశంలోనే ఒక వార్ జరుగుతుంది, ఇంటర్నల్ వార్ జరుగుతుంది. అది ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ద హెడింగ్ ద స్టేట్స్ వాళ్ళు అబ్జర్వేషన్ చేయకుంటే రేపు మనది కూడా ఒక బంగ్లాదేశ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉంది. ఎందుకంటే ఫండింగ్, మన ఎకనామికల్ కండిషన్స్ అన్నది ఈచ్ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ ఎకనామికల్ కండిషన్స్. చాలా డిప్రైవ్డ్ అంటే కింద స్థాయిలలో వెళ్ళిపోతున్నాయి. అది మనం చూసుకోకుంటే అది మొత్తం పతనానికే దారి తీస్తుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే ఒక పోరెస్ట్ ఆఫ్ ద పోర్ కూడా ఇంటలెక్చువల్ మీద వాడచ్చు. ఎందుకంటే అతని థాట్స్ని అంటే ఇంప్లిమెంటేషన్కి అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళని చంపడానికి తప్పకుండా ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా అంటే ఈవెన్ ఇన్ ప్రెస్, మీడియా అంతా కూడా ఈ పైన కొట్లాడుకునే విధానాలకే ప్రాముఖ్యత అయిపోయింది. ఈ లోపల విష సంస్కృతి ఏదైతే డ్రగ్స్ మాఫియా కానివ్వండి, లేకుంటే గంజాయి కానివ్వండి, ఇంకా ఇతర ఒక చిన్న స్కూల్ పిల్లవాడికి కూడా గంజాయి అందుతుంది లోకల్లో కూడా. ఈవెన్ వరంగల్ లోకల్లో స్కూల్స్లల్లో, అంటే ఇక హైదరాబాద్లో మాల్స్లల్లో పిల్లలు బర్త్డే కానో లేకుంటే దేనికోనో ఎంజాయ్మెంట్ కోసం అని ఒక మాల్ని ఎంచుకుంటున్నారు. ఆ మాల్స్లలో వివిధ రకాల యొక్క స్టాల్స్కి వెళ్ళినప్పుడు చిన్న ఒక స్ప్రే, పెప్పర్ స్ప్రే, ఇట్లా స్ప్రే లాగా ఉన్న చిన్న బాటిల్స్ వీఆర్ సీయింగ్ ఇన్ ద స్కూల్ బ్యాగ్స్లలో చూస్తున్నాము. అంటే అది చాలా ఎంత డేంజర్గా వెళ్ళిపోయిందంటే అసలు మన దేశంలో ఉన్న పాపులేషన్ ఎక్కువనే, దీన్ని నిఘా పెట్టే ఎవరు పెడుతున్నారు అన్నది ఒక్క డిపార్ట్మెంట్ కెనాట్ వర్క్, వన్ డిపార్ట్మెంట్. సో ఓవరాల్గా మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ విష సంస్కృతిని, సోషల్ ఈవిల్స్ని కిల్ చేయడానికి ముందుకు వస్తేనే తప్ప అందరూ సమష్టి కృషితోని ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక్క డిపార్ట్మెంట్ కాదండి, అన్ని సోషల్, కల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ ముందుకు వస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ని కంట్రోల్ చేయడము డెఫినెట్గా కంట్రోలింగ్ అవుతుందండి. ఎందుకంటే కంట్రోల్ కాదు అన్నది కాదు, వీ హ్యావ్ టు గెట్ ద ఇన్స్పిరేషన్ అంతే. అక్కడ రూల్ అంటే రూలే మాట్లాడాలి తప్ప వేరేది పోనీ పాపంలే అని అంటే ఎండ్స్, జస్టిస్ ఇస్ ఎండ్. చెప్పండి రాయ్ గారు, టాస్క్ ఫోర్స్ పెట్టారు ఫర్దర్గా ఇలా జరగకుండా ఉండాలనేది. ఒక మెంబర్స్ని 10 మెంబర్స్ కొంచెం మంచి సీనియర్ డాక్టర్స్ అనుకుని పెట్టారు. సో నిజంగానే ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ని చూస్తే చాలా జాలి అనిపించింది. ఆ బాడీని తీసుకెళ్లేటప్పుడు అందరికి దండం పెట్టుకుంటా, నిజంగా అది హృదయ విదారకమైనటువంటి సన్నివేశం అది. సో తల్లిదండ్రులకి బాడీని చూపించడం 3 గంటలు 4 గంటల తర్వాత చూపించారు. పైగా అది ఆత్మహత్య చేసుకుందని చూపించారు. ఆత్మహత్య చేసుకుంటే అంతకంతగా ఆమె చిత్రహింసలు చేసుకుని చనిపోరు కదా. సో ఏదో దాన్ని అంటే తారుమారు చేద్దామని ప్రయత్నించారు. సో ఇప్పటికన్నా అక్కడ న్యాయం అంటే ఆమెకి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఫర్దర్గా ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ప్రొటెస్ట్ని చాలా తీవ్రతరంగా తీసుకెళ్ళాలి. మేడం అన్నట్టుగా శిక్షలను కూడా, వేసిన శిక్షలను కూడా గట్టిగా ప్రొజెక్ట్ చేయాలి. మీడియా ముందు ఉండాలి దాంట్లో. కానీ నిజంగానే మరి ఇలా జరుగుద్దా? ఒక డాక్టర్గా మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడున్న ప్రెసెంట్ ఎవిడెన్స్, వాళ్ళ ఎంక్వైరీ సిస్టమ్ దాని ప్రకారం వాళ్ళకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఎవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరు చేసినారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవును. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అప్పుడు పబ్లిక్లో ఏంటంటే అవేర్నెస్ అనేది పెరుగుద్ది. అవును, డెఫినెట్లీ ఏంటంటే ఓకే ఇట్లాంటి కండిషన్స్లో ఇట్లాంటి శిక్షలు పడతాయి, సో జాగ్రత్తగా ఉండాలి అనేది అట్లీస్ట్ అవేర్నెస్ అయితే వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజీలో ఈ అవయవాల మార్పిడి కానీ, ఈ డెడ్ బాడీస్ది ఇది కానీ ఇష్యూ కానీ, ఈ ఇష్యూస్ అన్నీ తెలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కాలేజ్ మీద, మేనేజ్మెంట్ మీద వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ప్రొసీడింగ్ ఎట్లా అనేది చూడాలి. అది
అట్లానే ఏంటంటే మనకు తెలియదు, అంటే ఒక కాలేజ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తెలిసింది, కానీ అది వేరే కాలేజ్లో కూడా జరుగుతుంటుంది. అవును, అది కూడా బయటకు రావాలి, కూడా జరుగుతుండొచ్చు. సో దానికి ఏంటంటే అట్లీస్ట్ ఆ మానిటరింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఫ్రమ్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఫ్రమ్ ద హెల్త్ మినిస్ట్రీ టు ద స్టేట్ గవర్నమెంట్స్, టు ద స్టేట్ యూనివర్సిటీస్. అవును. సో వీళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్ మానిటరింగ్ కాలేజెస్లో ఏం జరుగుతుందనే తెలియాలి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినప్పుడు ఇది ఒక డాక్టర్ మీద జరిగింది కాబట్టి ఏమైందంటే డాక్టర్స్ ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేస్తా, ప్రొటెస్ట్ చేస్తా ఇట్లా చేస్తున్నారండి. కానీ వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇప్పుడు అదే మీరు వేరే డిపార్ట్మెంట్స్ అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నాం, హైదరాబాద్లో చూసుకున్నాం, నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా గాంధీ హాస్పిటల్, వీళ్ళు మీలాంటి డాక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ సెలబ్రిటీస్ వాళ్ళు ఎందుకు రావట్లేదు మొదలకి? ఎగ్జాక్ట్లీ, రావాలి కదా. ఇప్పుడు మూవీ సెలబ్రిటీస్ కూడా డాక్టర్స్ సినిమా ప్రమోషన్లకు అయితే ఘోరంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాండి? వాళ్ళని కాపాడేది ఎవరండి? హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్సే కదా. మరి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అవును డాక్టర్స్ కి ఇట్లాంటి జరగకూడదు, అన్యాయం, మేమందరం సపోర్ట్ ఉన్నాం రావాలి కదా. ఇప్పటి వరకు రాలేదండి. వేరే డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎనీ డిపార్ట్మెంట్ యూ నేమ్, అందరు కలిసికట్టుగా వస్తే, సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ ఇమీడియట్ తీసుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఓన్లీ డాక్టర్సే ప్రొటెస్ట్ చేస్తా, డాక్టర్సే మళ్ళీ సెంట్రల్ సుప్రీంకోర్టు చెప్పింది ఆపేసేసి, సో అన్ని మేమే చేసుకుంటున్నాం తప్పితే మాకు వేరే సపోర్ట్ మీరు ఇస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే సార్ అనేది కూడా ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ఇంతమంది ఉన్నారు మేడం, ఒక్కరైనా మాట్లాడారు దీని మీద? ఒక్కడైనా అడిగాడు? ఒక్కడైనా ప్రశ్నించారు? అంటే మీడియా వెళ్ళి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మనం మీడియాలో అడగడం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వాళ్ళు సపరేట్గా వీడియోస్ చేసి పెట్టొచ్చు, అది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుస్తుంది కదా. వాళ్ళు అవేర్నెస్ లేదా కదా. అసోసియేషన్ ఉందండి వాళ్ళది. సపోజ్ మూవీస్ వాళ్ళు చెప్పుకుంటే మా అసోసియేషన్ ఉంది. వాళ్ళు పిలవగానే మీడియాని పిలిస్తే 100 మంది వస్తారు, 100 మంది ఈజీగా వస్తారు. వచ్చి అవును మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నామని ఒక మాట అంటే అందరికి బాగుంటుంది కానీ కనీస బాధ్యత. కనీస బాధ్యత. ఇప్పుడు ఐదర్ ద మీడియా పీపుల్ కానీ, సెలబ్రిటీస్ది కానీ, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, వేరే ఆర్గనైజేషన్స్ కానీ, ఇట్లా అందరూ ఇన్వాల్వ్ అయితే ఎస్ ఇది ఇట్లా జరిగింది ఒక మహిళ పైన, సో మనం అందరం ఇన్వాల్వ్ అవ్వాలి, దీనికి మనం అందరం సపోర్ట్ చేయాలనేది ఉంటే, సో ఏమైందంటే అందరూ భయపడతారు వేరే వాళ్ళు ఇష్యూ చేయాల్సిన వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ప్రతి చోట అండి, అంటే ఈ మహిళది ఇట్లా జరిగింది, ఇది ఫ్యూచర్లో జరగకూడదు. ఇప్పుడు స్కూల్స్లో కానీ, వేరే కాలేజెస్లో కానీ, ఎక్కడైనా సరే ఇట్లాంటి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, కొన్ని సంవత్సరాల క్రితము సాఫ్ట్వేర్ కంపెనీలో ఇట్లాంటి ఇష్యూ ఒకటి వచ్చిందండి. అప్పుడు ఏం చేశారంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు హై సెక్యూరిటీ సిస్టమ్ చేశారండి. అవును, అది ఇప్పుడు మళ్ళీ తగ్గింది చూసారు. ఇప్పుడు అట్లాంటి ఇష్యూస్ లేవు. ఎందుకు? వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే, ఒక ఆడామ నైట్ సపోజ్ ఆ సాఫ్ట్వేర్లో వర్క్ చేసి వెళ్తుందంటే ఆమెకి ఆ మాట్లాడిన కారు ఏదైతే క్యాబ్లో వెళ్తుందో ఆ క్యాబ్తో పాటు ఒక సెక్యూరిటీ అతను కూడా పంపిస్తున్నారు. పంపించి ఏంటంటే ఆ వెళ్ళే రూట్ కూడా కంటిన్యూస్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అంత సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నప్పుడు అదే డాక్టర్స్కి ఎందుకు ఇవ్వట్లేదు మేనేజ్మెంట్, కాలేజ్ వాళ్ళు? డాక్టర్స్ ఇంతసేపు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు నైట్ మ్యాక్సిమం 8 to 10 hours వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి అంత సెక్యూరిటీ సిస్టమ్ ఇస్తున్నప్పుడు అదే డాక్టర్స్ మీరు 12 hours, 24 hours, 36 hours వర్క్ చేస్తున్నప్పుడు మరి డాక్టర్కి అట్లాంటి సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకు ఇవ్వట్లేదు? డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు కూడా రోగుల కోసం 36 గంటలు కష్టపడినప్పుడు, 24 గంటలు కష్టపడ్డప్పుడు, వాళ్ళు కంప్యూటర్ మీద వర్క్ చేసి కష్టపడి చేస్తుంటే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ ప్రజల కోసం మరి వీళ్ళకి ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలి. సో ఇట్లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? కార్పొరేట్ సెక్టర్స్ ఎట్లయిపోయినాయి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటేనే దే ఆర్ కాల్డ్ యాజ్ అ కార్పొరేట్ సెక్టర్స్. అదర్వైజ్ సింపుల్ గా ఒక రూమ్ లో మీకు ఈ ఫెసిలిటీ లేదంటే కూడా దే విల్ నాట్ గివ్ ద పర్మిషన్స్, వాళ్ళు దానికి ఇవ్వరు. సో డాక్టర్స్కి ఏంటంటే ఇప్పుడు ఇంత ఇదిగా మెయింటైన్ చేసే వాళ్ళు దే వేర్ అడ్జస్టింగ్ దెమ్సెల్ఫ్. అది మెయిన్ కారణము. చాలా మటుకు కూడా డిమాండ్స్ అనేది తక్కువ ఉండే, ఎవరో ఒకళ్ళు డిమాండ్ చేసేసి మళ్ళీ వాళ్ళ ఇయర్ కాగానే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళు ప్రొఫెషనల్ సెటప్ అయిపోవాలి. ఇప్పుడు ఇదేంటంటే హూ ఆర్ ద ఐఎంఏ ఇస్ ద హోల్ అండ్ సోల్, వాళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే ప్రెసిడెంట్కి ఉంటుంది ఆ అథారిటీ, వాళ్ళన్నీ రాసి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి. పార్లమెంట్లో వాళ్ళ బిల్స్ అన్ని పాస్ అయ్యేటట్టు సమ్వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రెసిడెంట్ కెనాట్ టేక్ కేర్. ఒక టీంని ఇచ్చి మీరు బాబు మీరు ఇవన్నీ చెయ్యాలని చెప్తేనే కానీ అవన్నీ అవుతాయి. ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్
ఏ సొసైటీస్ కూడా అవన్నీ అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చూసాం మేడం నిజంగానే మీరు అన్నట్టు సార్ అంటే అందరూ ఇప్పుడు డాక్టర్ గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఘటన కూడా ఒక డాక్టర్ మెడికల్ డాక్టరే అమ్మాయి ఓకే నిర్భయ. తర్వాత ఎస్ నిర్భయ దిశ కూడా ఒక డాక్టర్ వెటర్నరీ డాక్టర్ Yes. ఇప్పుడు జరిగిన ఈ అమ్మాయి కూడా డాక్టర్ ఇంటెలెక్చువల్ గ్రూప్ ని అటాకింగ్ జరుగుతుంది అది లోపట జరుగుతుంది దట్ ఈస్ నాట్ అంటే సీన్ మనం అనుకుంటున్నాం ఒక డాక్టరే షీఈ్ నాట్ ఎ డాక్టర్ ఒక ఇంటెలెక్చువల్ గ్రూప్ లో ఎదిగే క్రమంలో దెబ్బ కొడుతున్నారు దాన్ని మనం ఖండించాలి ఎందుకంటే ఇప్పుడు వన్ వాయిస్ వన్ కంట్రీకి సరిపోతుంది వన్ వాయిస్ ఇవ్వకుంటే సపరేట్ గా నాకు ఘటన జరిగినప్పుడు నేనే చెప్పాలంటే నడవదు అది వన్ వాయిస్ ఆఫ్ ద పీపుల్ అన్నది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో వెళ్ళాలి అది లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎందుకంటే ఘటన అనేది 10 నిమిషాలకు ఒకటి జరుగుతున్నాయండి ఇఫ్ వీఆర్ నాట్ ట్రీటింగ్ యాజ్ ఎ సిటిజన్స్ అది స్మాష్ అయిపోతాం చాలా అంటే వేదికలు దొరకాయి ఇంకా ఎక్కడో ఉన్న న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మెన్షన్ చేశారండి అట్లాంటి కల్చర్ ఉన్న ఇండియన్ కంట్రీలో ఇట్లాంటి జరిగిందంటే ఇట్స్ వెరీ షేమ్ఫుల్ వాళ్ళే దేశానికి అవమానం అండి సో అట్లా ఇంత జరుగుతున్నప్పుడు మన గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా ఇమ్మీడియట్గా బయటపడిపోవాలండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ యాక్షన్ టు బి టేకెన్ అండ్ ఇమ్మీడియట్ రావాలి అది ఇంతవరకు ఇప్పటికి 9th జరిగిందండి టుడే ఈజ్ 23rd సో ఇప్పటి వరకు అంటే ఫైనల్గా ఇది జరిగింది ఇదిగోండి ఇది కంప్లీట్ రిపోర్ట్ దీస్ ఆర్ ద యాక్షన్స్ టు బి టేకెన్ ఇమ్మీడియట్లీ అనేది ఇంతవరకు రాలేదండి సో స్లోగా ఏమైపోతుంది ఇప్పుడు మా ఎడ్యుటేషన్ని ఆపేయమన్నారు సో మేము ఆపేస్తున్నాం వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ కానీ మీ వైపు నుంచి ఏమి ఇంతవరకు యాక్షన్ జరిగిందంటే మళ్ళీ ఇది స్లోగా ఏమైతుందంటే ఇంకా అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది సిచ్యువేషన్ దీంట్లో ఒక్కటి అడిషన్ సార్ ఇది లాస్ట్ ఫేజ్ లో వచ్చిన సివిల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఇన్వాల్వ్డ్ అంతే కానీ దాని ముందు జరిగిన క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టకుండా అది కంపల్సరీ బికాజ్ ఒక్క అతన్ని వెనుక ఉన్న అతను ఇంత పెద్ద ఇన్సిడెంట్ గోడలు కూల్చే అంత ఇన్సిడెంట్ అతనికి లేదు సింపుల్ గా తీసుకెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అతన్ని కానీ దీంట్లో కంపల్సరీ దేర్ ఆర్ ఇంపార్టెంట్ పీపుల్ హు ఆర్ బీన్ కంపల్సరీ అది ఫైనల్ గా నిజంగానే మరి ఇటువంటి జరగకుండా ఉండాలంటే యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదేనండి ఫస్ట్ థింగ్ ఏంటంటే దేర్ మస్ట్ బి ఏ కంప్లీట్ సెక్యూర్డ్ సిస్టమ్ ఫర్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ లా ఉండాలా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా హెల్త్ మినిస్ట్రీ ప్రాపర్ మానిటరింగ్ ఉండాలా యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉండాలండి అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏమైందంటే కాలేజ్ వాళ్ళు కూడా అయితే ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి గవర్నమెంట్ కాలేజెస్ కానీ వాళ్ళు ఏమైందంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఆ భయం అనేది ఉంటుందండి మనం ఇది కనుక ఫెసిలిటీ ఇవ్వకపోతే వాళ్ళు మనకి రికగ్నిషన్ తీసేస్తారు అని ఆ భయం ఉంటే మాత్రం డెఫినెట్లీ స్మూత్ ఎన్విరాన్మెంట్ విల్ బి ఫార్మ్ సో ఆ స్మూత్ ఎన్విరాన్మెంట్ రావాలంటే అన్ని సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి మీకు హెల్త్ మినిస్ట్రీ నుంచి యూనివర్సిటీస్ సో ఆ సీక్వెన్స్ ప్రకారము అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఇంకోటి మేము చెప్పేది ఏంటంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ వీ రిక్వైర్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ మేము వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తే మేము చాలా సంతోషిస్తాం ఎందుకంటే మేము డాక్టర్స్కి మాకు అందరూ ఈక్వలేనండి ఎనీవన్ ఈజ్ ఈక్వల్ ఫర్ అస్ మేము ఎవరికైనా సరే శత్రువుకు కూడా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట కూడా వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఒక ఖైదీని తీసుకొస్తే మీరు చేయమని అంటారా చేస్తారు కదా తప్పకుండా చేస్తారు వాళ్ళు కరుణ కట్టిన ఎవరు అదే చేస్తారు సో మమ్మల్ని కూడా మాకు కూడా అందరూ ఏదైనా మాకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయితే మాకు కూడా చాలా సంతోషమైన విషయం రైట్ ఎస్ వినోద్ గారు ఒక పొలిటీషియన్గా చెప్పండి నిజంగానే చట్టాలు కఠినంగా ఉంటేనే వీళ్ళు మారతారనుకుంటే సరే చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని బయటపడిపోతున్నారు కామన్గా తిరిగేస్తున్నారు